నమస్కారం అమ్మగారు. నమస్కారం అయ్యగారు. రా హనుమంతు, ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయావని మీ అయ్యగారు చెప్తున్నారు. గనిగాడికి పరీక్షలు కదమ్మా, రాత్రంతా చదువుకోవటానికి ఆడి కోసం నేను మేలుకుంటున్నా. పొద్దున్నే బడికాడి దింపి ఎదురు చూస్తా కూకుంటున్నా. ఈ 10 రోజులు అయ్యగారికి డ్రైవర్గా రానందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అలాంటిదేం లేదు హనుమంతు. కొడుకు భవిష్యత్తు గురించి తండ్రిగా నువ్వు కష్టపడ్డావు. గణేష్ పరీక్షలు బాగా రాశాడా? మీ దయతో చదువుకుంటున్నాడు. పరీక్షలో బాగా రాశాడంట. మరి అందుకని తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం పట్టుకొచ్చానయ్యా. తీసుకోండి బాబు గారు. నువ్వు ప్రసాదం ఇచ్చావు, మేమింతకు ముందే మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చిందని నువ్వు ఊళ్ళోకి రాగానే కలవమన్నాను హనుమంతు. ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి ఈ ఇంటి గడప తొక్కకముందే ఒక కోరిక అడిగింది, గుర్తుందా హనుమంతు? నీ కూతురు పార్వతి ఈ ఇంట్లో ఉండకూడదు అని. 3 ముళ్ళు వేయించుకుని ముచ్చటగా ఈ ఇంటికొచ్చిన పెద్ద కోడలి కోరిక తీర్చాలని మాకున్నా, పార్వతిని ఉన్న పళంగా పంపించడం కష్టమని 3 నెలల సమయం తీసుకున్నా. ఇప్పుడు నీ కూతురు అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. ఏమంటావు హనుమంతు? దారి చూపించేటోళ్ళు మీరు ఎట్ట చెబితే అట్ట వినటమే కానీ ఏరుగా మాట్లాడేదేం ఉండదమ్మగారు. నా బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మా దేవుళ్ళు మీరు వరం ఇచ్చినా శాపం ఇచ్చినా తీసుకుంటాం. నీ కూతురు బాగుపడడం వరమే హనుమంతు. పార్వతి మాత్రం అది శాపం అనుకొని ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు. అట్ట ఎట్ట అనుకుంటుంది అయ్యగారు. పని మనిషిగా ఇంట్లో ఉన్నదే పని అయ్యాక వెళ్ళిపోద్ది. పని మనిషిని కూడా మా మనిషిగా చూసినందుకు, పార్వతిని కూడా ఈ ఇంటి బిడ్డగా భావించినందుకు ఘట్టమనేని కాంపౌండ్లోనే తిష్ట వేయాలనుకుందేమో. అమ్మగారు, నిందించడం లేదు హనుమంతు. పాప అమాయకురాలు అలా అనుకుంటుందేమో అని చెప్తున్నాను. మీరు బెచ్చమెత్తే కడుపు నింపుకుని బతికేటోళ్ళం. మీకోసం పేనాలిమ్మన్నా ఇస్తాం. మీకెప్పుడు చెడ్డ పేరు మటుకు తీసుకురావు అమ్మగారు. పెళ్ళిడుకొచ్చిన పార్వతి మనసులో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదేమో అనిపిస్తోంది. తండ్రిగా నీ కూతురి నువ్వెలా ఒప్పిస్తావో, పార్వతి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. పెదబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మొండికేస్తే పెదబాబు అర్థమయ్యేలా చెప్తాడు. అంతెందుకు, పార్వతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న పెదబాబే తనకి మంచి మొగుడి తీసుకొస్తాడండి. పెద్దబాబు గారు మంచి మనసున్నోళ్ళు అమ్మగారు. అయ్యగారు లెక్కన నిదానస్తులు, ముందు చూపున్నోళ్ళు. నా కూతుర్ని చేసుకునేటోడిని పెద్దబాబు గారు చూయించినారంటే ఇంకొక మాట కూడా మాట్లాడకుండా పెళ్లి చేయించేస్తానమ్మగారు. పెద్దబాబు, హనుమంతు కూడా నీ ఎంపిక మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఈ మాట విన్నా ఇంకా బతికే ఉన్నానేంటా అని ఆలోచిస్తున్నానమ్మా. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉంటానా? నా ప్రాణాన్ని ఇంకొకరి చేతుల్లో పెడతానా? నాకెందుకమ్మా ఇలాంటి విషమ పరీక్ష పెట్టారు?
ఏమాలోచిస్తున్నావు పెద్దబాబు? కంపెనీలో పనిచేసే యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్ళు ఎవరున్నారా, వాళ్ళల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరైతే పార్వతి జీవితాన్ని ఉద్ధరిస్తారా అని మనసులో ఫిల్టర్ చేసుకుంటున్నాడు అనుకుంటా అఖిల. వెరీ గుడ్. అనుకున్న పనులన్నీ అనుకున్నంతలోనే టకటకా జరిగిపోతున్నాయి. శుభసూచకం హనుమంతు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో మేమున్నాం. కావాల్సిన ఏర్పాట్లలో నువ్వుండు. అత్తయ్య అమ్మగారు. హనుమంతు, నువ్వేం కష్టపడనక్కర్లేదు. చిన్నబాబును కలిసి ఏర్పాట్ల గురించి నువ్వు చెప్తే చాలు, మిగతా పనులన్నీ తనే చూసుకుంటాడు. చాలా సంతోషం అయ్యారు. ఇప్పుడే పోయి మా పార్వతికి నచ్చ చెప్తాను. ఆ 7 కొండల వెంకన్న స్వామి దర్శనం మహిమ ఊరికినే పోలేదు అమ్మగారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వస్తానమ్మగారు. వస్తా అయ్యగారు. పెద్దబాబు, ఈ రోజు నుండి పార్వతి పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. పెద్దబాబు విషయంలో పార్వతిని జోక్యం చేసుకోవద్దని చెప్పిన నువ్వే ఇప్పుడు పార్వతి పెళ్లి తంతంతా పెద్దబాబే చూసుకోవాలని చెప్తున్నావేంటి అఖిల? సంపాదించుకున్న అభిమానం సమస్య పోవాలంటే పెదబాబు ఆధ్వర్యంలోనే పార్వతి పెళ్లి జరగాలి. లేదంటే ఇద్దరి మధ్య ఉండే అభిమానం ఒకరి మీద ఒకరికి జాలిగానో మనమంటే ద్వేషంగానూ మారే అవకాశం ఉంది. మంచితనం వేరు, మన కర్తవ్యం వేరు. పార్వతికి దేవుళ్లా ఉన్న పెదబాబు ఇక నుండి యజమానిగా మాత్రమే కనిపించాలి. పార్వతి ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా అఖిల? పెదబాబు చెప్తే ఈ ప్రపంచం నుండైనా తప్పుకుంటుంది. అలాంటప్పుడు ఇంకో ఇంటికి ఎందుకు వెళ్ళదు? వెళ్ళి తీరాలి. పార్వతే, అమ్మా పార్వతే. ఈయనే ఉన్నానయ్యా. అంత బిగ్గరగా ఎందుకు కేకేస్తున్నావు? ఇయ్యాలంటావు, రేపు అంటావో చెప్పు. ఏటయ్యా నువ్వనేది? వివరంగా చెప్తానో ఇను. తిరుపతి పోయి వెంకన్న స్వామి ప్రసాదం తెచ్చినానా? ఆ దేవుడు నాకు ఇచ్చిన ప్రసాదం అమ్మగారు వాళ్ళకి నైవేద్యంగా ఎట్టినాను. నోరు తీపి చేసుకుని నాకు కూడా తీపి కబురు చెప్పినారు. ఏ మాట అన్నారు? నన్ను చెప్పనే, రోజు పనిలో పడిపోయే నా కళ్ళ ముందే నువ్వు తిరుగుతున్నా నీ ఊసే మర్చిపోయినాను. మీ అమ్మకి నేను ఇచ్చిన మాట పక్కనెట్టినానేమో గాని మాట తప్పని అమ్మగారోళ్ళు మాత్రం మళ్ళా గుర్తు చేసి ఖాయం చేసినారు. అట్టసూత్రమేంటమ్మా? నీ పెళ్లి గురించి నన్ను చెప్పేది. అయ్యా, అవును తల్లి, మంచి కుర్రోళ్ళని చూసి నీ పెళ్లి చెయ్యాలని, ఇంకా ఆలస్యం చేయరాదని చెప్పినారు. నన్ను నిశ్చింతగా ఉండమని నిన్ను అత్తారింటికి అప్పచెప్పేదాకా అన్ని పనులు మేమే చూసుకుంటామని చెప్పినారు. అమ్మగారు ఆ మాట చెప్తుంటే నాను 2 చేతులెత్తి మొక్కినాను. ప్రసాదం ఎట్టగానే వరం ఇచ్చే దేవుళ్ళు ఇళ్లే కదమ్మా. అయ్యా, నాకు పెళ్ళ. అదేటమ్మా అట్టంటావు? నీ పెళ్లి చేస్తే అందరి మాట నెగ్గుతాదనుకుంటే పెళ్ళి అని ప్రశ్న ఎత్తనావు. 2-3 సార్లు నీ పెళ్లి పేట్ల మీదే ఆగిపోయినాదని భయం పట్టుకున్నాదేమో. దురదృష్టం అదృష్టం జరిగిందంతా మన మంచికి అనుకుని సర్దుకుపోయే బతుకులు మనవి.
గడిచిపోయిన రోజులు జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఇప్పుడు నీ భవిష్యత్తు గురించి ఆలోచించే అమ్మగారు వాళ్ళని గౌరవించాలా? అయ్యా అయ్యా, మరి నాకు నాకు పెళ్ళొద్దయ్యా. ఈయనే ఉంటానయ్యా, నీ కాడనే ఉంటాను. తమాషాగా అంటే నవ్వుకుంటాను పార్వతే, కానీ మొండిగా ఇదే మాట అంటే ఊరుకొని చెప్తున్నా. నువ్వు ఇట్లా మాట్లాడితే కన్న తండ్రిని నాకే నీ మీద కూర్చుంత అనుమానం వస్తుంది. బయట వాళ్ళు ఎవరన్నా విన్నారంటే నీ గురించి ఏమనుకుంటారు చెప్పు? అది కాదయ్యా. ఏది కాదు చెప్పు? నువ్వే ఏదో తప్పు చేసి ఇంటి గడప దాటకుండా ఉండినావు అనుకుంటారు. మచ్చలేని మహారాజులకి నువ్వు చెడ్డ పేరు తెస్తావేమోనని నాకు గుబులుగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తప్ప నాకు ధైర్యం రాదు. అమ్మగారు మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారు, కానీ నేను ఇల్లు దాటి ఇంకో ఇంటి ముందు నిలబడలేను కూడా. నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టి నిన్నంత దాన్ని చేసిన దేవుడు ఎవరో కాదు, పెదబాబు గారే. నీకు మంచి సంబంధం చూడమని అమ్మగారు పెదబాబు గారికి ఆర్డర్ వేసినారు. ఆ దేవుడు చెబితే వింటావు కదా. పెదబాబు గారు మంచి కుర్రను నట్టుకొచ్చి చేసుకోమంటే నువ్వు చేసుకుంటావు కదా. నీకంత గురు ఉంది కదా పార్వతే, మాట్లాడమే. అయ్యా, నాకు తెలుసు నువ్వు పెద్దబాబు గారి మాటకి ఎదురు చెప్పవని. నా మాటకు కూడా ఎదురు చెప్పనని మాట ఇవ్వు. ఈసారి నువ్వు బెట్టు చేయకుండా తాళి కట్టించుకో, అలాగని ప్రమాణం చేయి. నా మెడలో తాళి కట్టిన నా దేవుడు ఇంకో అయ్యనట్టుకొచ్చి మళ్ళా తాళి కట్టమని అన్నాడు. అట్టా సరిగేలోపు నన్ను చచ్చిపోతాను. నన్ను చస్తే పెదబాబు గారు కూడా బతకరని నాకు తెలుసు. అదే జరిగితే ప్రమాణం చేసిన ఈ పార్వతి పాడను ఊరేగింపుగా తీసుకుపో. మాటిస్తున్నాను, మట్టిలో కలుస్తానని. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్షణాన నన్ను కన్న తల్లి లేకపోయినా నువ్వు ఉన్నావు అనే ధైర్యంతో పార్వతి మెడలో తాళి కట్టాను. మా ఇద్దరి జీవితాలు బాగుంటాయన్న నమ్మకంతో 7 అడుగులు వేశాను. కానీ అప్పుడు చేసిన పెళ్లి ప్రమాణాలు ఇప్పుడు నన్ను హేళన చేస్తున్నాయి. ప్రాణంగా ప్రేమించే పార్వతికి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పినప్పుడు గుండె ముక్కలైంది. ఇంకా ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. పార్వతిని కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రమాణం చేసిన ఈ చేతుల్ని కాల్చుకోవాలనిపిస్తుందమ్మా.
సై తీయండి పెద్దబాబు గారు. ఏం చేస్తున్నారు పెద్దబాబు గారు? ఎందుకు ఇంత సై కాల్చుకుంటున్నారు? నా స్వార్థం కోసం నేను బలి చేశాను పార్వతి. నా ప్రేమను గెలిపించుకోవడం కోసం నీ మెళ్ళలో మంగళసూత్రం కట్టాను. కానీ నీ కోసమే నేనున్నానని, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పలేని వాణ్ణి. నన్ను నేను శిక్షించుకోవడంలో తప్పలేదు. లేకపోతే నేను కూడా కాల్చుకుంటాను. పార్వతి, నువ్వెందుకు కాల్చుకుంటావు? కష్టమైన సుఖమైన ఇద్దరం కలిసి పంచుకోవాలనుకున్నాం కదా పెద్దబాబు గారు. దేవేంద్ర, అమ్మతో చెప్పుకోలేక అమ్మవారితో చెప్పుకోవాలని వచ్చారా? ఒకటైన బంధం విడిపోయే సమయం వచ్చిందేమోనని భయమేస్తుంది సిద్ధాంత్ గారు. కలిసి ఉండాల్సిన వాళ్ళం కలగానే మిగిలిపోతామేమో అనిపిస్తుంది. అమ్మకు నిజం చెప్తే అమ్మ ప్రాణాలు ఏమైపోతాయో అన్న దిగులు ఒక పక్క, పార్వతిని వదులుకుంటే మరుక్షణం మిగిలిన బాధ మరొక పక్క. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సిద్ధాంత్ గారు? దేవుడు తన అనుకున్న వాళ్ళకే పరీక్ష పెడతాడు దేవేంద్ర. ఏ అమ్మ కోసం మీ బంధాన్ని బలపరుచుకున్నారో ఆ అమ్మే మిమ్మల్ని భార్యాభర్తలుగా గుర్తించే రోజు వస్తుంది. అది జన్మలో జరిగే పనేనా స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది. మీరిద్దరూ ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి లోకాభిరాముడు శ్రీరామచంద్రుడి కళ్యాణం మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. సీతారాముల వేషధారణలో అభిజిత్ లగ్నంలో పార్వతి మెళ్ళలో 3 ముళ్ళు వెయ్యాలి. ఆ కళ్యాణాన్ని కన్న తల్లిదండ్రులు చూడాలి. పార్వతి మెళ్ళలో నేను మంగళసూత్రాలు కడితే అమ్మ ఊరుకుంటుందా సిద్ధాంత్ గారు? పార్వతి మీ కోడలని అఖిలాండేశ్వరికి తెలియజేయడమే దేవుని లీలలు. 7 జన్మల వరకు మీరిద్దరూ దంపతులుగానే ఉండే సద్భాగ్యాన్ని కోల్పోకండి. అఖిలాండేశ్వరి నీలాంబరి మెళ్ళలో మాంగళ్యధారణ చేయించాలనుకుంటుంది. కానీ నువ్వు పార్వతి మెళ్ళలో తాళి కట్టాలి. పెద్దబాబు గారు, నీలాంబరి మెళ్ళలో తాళి కట్టాల్సి వస్తే ఎట్టా స్వామి? అప్పుడు మీరు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అందుకే జాగ్రత్త పడమంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి విషమ పరీక్ష ఎదురవుతూనే ఉంది సిద్ధాంత్ గారు. ఒకవైపు పార్వతికి పెళ్లి సంబంధం చూడమంటున్నారు. ఇదే టైంలో పార్వతి ఇంటి పెద్ద కొడలని అమ్మకు తెలిసేలా చేయాలి. నన్ను మీ భార్యనని అమ్మగారికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఇంకొకరింట్లో అడుగుపెట్టే ఆలోచన మటుకు చెయ్యరాదు పెద్దబాబు గారు. నా ప్రాణం పోతాది, నా కట్టె కాలిపోతాది. తొందరపడి ఏ అఘాయిత్యానికి ఒడికట్టకండి. మీరిద్దరూ కలిసిమెలిసి ఉంటారని జాతకాలు చెప్తున్నాయి. జాతకంలో పార్వతి పేరొచ్చిన అమ్మకిష్టం ఉండదు. తను నాకు సేవ చేయడం కూడా ఇష్టం లేనమ్మ మమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తుంది సిద్ధాంత్ గారు? నీకు నీలాంబరికి పెళ్ళయిందన్న ఉద్దేశంలో ఉంది కాబట్టి పార్వతిని దూరంగా పెడుతోంది. పైగా పెళ్లి కావలసిన ఆడపిల్ల మనసులో వేరే ఉద్దేశం కలగరాదన్న నెపంతో పార్వతిని పక్కన పెడుతోంది. వాస్తవాలు తెలియక జరిగే పొరపాట్లివి. విధిరాతలో ఏమి రాసుంటే అదే జరగాలి, దాన్నే అనుసరించాలి. మా ఇద్దరిని ఆ సీతారాముల వారే కలపాలి.
అమ్మా నాన్నకు మా బంధం ఏంటో తెలియాలి. శ్రీరామనవమి రోజు అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. శుభం భూయాత్.